నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో రెండో రోజు నిన్న స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులోనైంది, అలాగే నష్టాల్లోనే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతుంది, అయితే స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? అలాగే వెండి కూడా పరుగులు తీస్తూ ఉంది. మరి బంగారంతో పోటీపడి బంగారం కంటే ఎక్కువగా వెండి పరుగులు తీస్తూ ఉంది. మరి ఈ పరుగులు ఎంత దూరం, ఎక్కడి వరకు వెళ్తాయి? మరి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా దీన్ని మరి ఇప్పుడు కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే లాభమా నష్టమా, కొనుక్కుంటే ఏంటంటే లాంగ్ టర్మా లేదంటే షార్ట్ టర్మా, ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కొన్ని అంచనాలు, సలహాలు, సూచనలు తీసుకోవచ్చు మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్స్ను చూసి ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి మీరు టీవీని మాత్రం మ్యూట్ చేసి మొబైల్లోనే మాట్లాడుతూ మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ అనలిస్ట్ గారితో మాట్లాడి. సో మరి మీరు రెడీ కదా? అయితే స్టాక్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద ఏంటంటే సార్ని ఒక 10 seconds 15 జస్ట్ బ్రీఫ్ అడిగి తర్వాత కాల్స్ తీసుకుందాము. సో కాల్స్ రెడీగా ఉండండి. సో 2 నెంబర్స్ రెడీ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంటాయి, నెంబర్స్ కూడా చూసుకుని తప్పనిసరిగా మాకు కాల్ చేసి మీరు సలహాలు, సూచనలు తీసుకోండి. సో ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ స్టాక్ మార్కెట్ రెండో రోజు కూడా నష్టాల్లో ఉంది సార్. ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఏంటి? ఒక 20 seconds చెప్పండి సార్. ఇప్పుడు యూరోపియన్ మీద కంట్రీస్ ఎవరైతే గ్రీన్లాండ్కి సపోర్ట్ చేస్తున్నారో నాటోకి అగెనిస్ట్ అవుతోంది యుఎస్. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే నాకు సంబంధం లేదు, మీ డిఫెన్స్లో మీరే పెట్టుకోవాలి అంతకుముందు చెప్పినప్పుడు, ఇప్పుడేమో గ్రీన్లాండ్ నాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళనే అటాక్ చేస్తున్నాయి. ఇది 8 countries మీద 8 అంటే నాటోలో 8 countries మీద అటాక్ చేస్తున్నట్లు లెక్క. మార్నింగ్ నిన్న చూస్తే యుఏఈ ప్రెసిడెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వితౌట్ ప్రైరర్ అపాయింట్మెంట్ నిన్న మోడీ గారిని కలిశారు. ఒక క్రూ మొత్తం వాళ్ళ మొత్తం అంటే యుఏఈ యువరాజు కొడుకు వీళ్ళందరూ కలిశారు. అంటే ఎందుకు అంత సడన్ గా అంత ఇంపార్టెన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగాయంటే వాళ్ళ మీద ఇప్పుడు సపోర్ట్ కావాలి కదా. అంటే మనకి డిఫెన్స్ సెక్టార్ కి మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్ గా డిఫెన్స్ సెక్టర్ మంచి, నేను కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నా డిఫెన్స్ సెక్టర్ బాగా బూస్ట్ వస్తుందని. అంటే ఎఫ్టీఏ అగ్రిమెంట్ మనం అనుకున్నాం కదా, ఈ నెల January 27th ఎఫ్టీఏ అగ్రిమెంట్ అవుద్ది. సో దాని అనుగుణంగా వాళ్ళకి ఎగెనిస్ట్ అంటే యుఎస్ కి వాళ్ళు ఏదైనా చేసినప్పుడు దాన్ని తట్టుకోవాలంటే ఆర్మ్స్ ఉండాలి. కాబట్టి ఎక్కువ ఇది మనకు ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ మెండుగా కనపడుతున్నాయి. రైట్ సార్. సో డిఫెన్స్ సెక్టర్ మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ బడ్జెట్ లో ట్రిగర్ పాయింట్ బడ్జెట్ లో ఏమి ఇస్తారు, డిఫెన్స్ సెక్టర్ కి జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కోసం వాటి కోసం ఇన్వెస్ట్మెంట్ ఎంత వరకు చేస్తారు అనేది ఇంపార్టెంట్ అండి. సో మెయిన్ అది గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఇది చేస్తారు. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ మనకి గవర్నమెంట్ తరఫున ఎంత క్వశ్చన్ ఇస్తారు, ప్రైవేట్ పార్టిసిపెంట్స్ పీపీపీ చెప్పిన ఎంత ఇది చేస్తారు, ఇదే మెయిన్. సో ట్రిగర్ పాయింట్ బడ్జెట్ అవుద్ది. నేను అనుకోవటం బడ్జెట్ దాకా ఇంతే ఉండొచ్చండి. బడ్జెట్ తర్వాత మనకి ర్యాలీ రావచ్చు. ఎప్పుడు ప్రీ బడ్జెట్ ర్యాలీ వచ్చేది, ఇవాళ ఈసారి పోస్ట్ బడ్జెట్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. రైట్ సార్, రైట్. తప్పనిసరిగా మీరు చెప్పినట్టు ప్రీ బడ్జెటా పోస్ట్ బడ్జెటా అనేది మన కార్యక్రమంలో మనకు తెలుస్తూనే ఉంటుంది. కార్యక్రమం అందరికి ఫాలో కండి. సో సార్ మనం కాలర్స్ తీసుకుందాం. సో కామేశ్వరి గారు కాకినాడ నుండి. నమస్కారం మేడం. ఎస్ మేడం. మేడం సార్తో మాట్లాడండి ఏ స్టాక్స్ కోసం. నమస్తే అండి. నాకు 2 డౌట్లు అండి. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినప్పుడు 1 time ఇన్వెస్ట్మెంట్ బెటర్ అండి, లేకపోతే అప్పుడు ఎస్ఐపి మోడ్ బెటర్ అండి? తర్వాత ఇంకోటి ఏదైనా స్టాక్ దీంట్లో ఉంటే దాని సిస్టమ్ ఉందంటారు కదా, అది జస్ట్ నెగిటివ్ అండి పాజిటివ్ అండి? ఇది 2 డౌట్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే క్లారిటీ లేదు. రెండోది ఒకసారి క్లారిటీ చెప్పండి. అంటే సమాన్ క్యాపిటల్ అలాంటి పాజిటివ్లో ఉన్నాయంటారు కదా, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందంటే అది పాజిటివ్ నెగిటివ్ అని అడుగుతున్నారు. జనరల్గా ఏంటంటే డౌన్లో కూడా పెరిగే ఉంటాయి, అప్లో కూడా తగ్గే ఉంటాయి. దాని పొజిషన్ బట్టి దాని ఇప్పుడు ఆ కంపెనీలో ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉన్నా, లేకపోతే మామూలుగా బయట ఎఫెక్ట్ కొంచెం ఉన్నా కొన్నిటికి ఎఫెక్ట్ పడుతుంది, కొన్నిటికి పడదు. అంటే మనం ఆ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలండి. నేను అందుకే రెగ్యులర్గా చెప్తుంటా, మీరు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ దాని లెవెల్స్ ఎలా ఉన్నాయి, పెరుగుతున్న అప్ ట్రెండ్ ఉందా,
పై చూపు ఉందా నేల చూపు ఉందా అంటే ట్రెండ్ అంటే నేల చూపు అని ఇన్ ద సెన్స్ వీక్ ఉన్నట్లు లెక్క, డౌన్ ట్రెండ్ ఉన్నట్లు లెక్క. పైకి చూస్తుంది అనుకోండి, ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్ ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంది అనుకోండి, అక్కడ స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు పైకి చూస్తున్నాడంటే స్ట్రెంగ్త్ బాగా ఉంది, దాంట్లో కొంచెం పైకి పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ పెరిగేటప్పుడు అమ్మేటప్పుడు ఈ లెవెల్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఆ స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్స్ కనుక మనకి గ్రిప్ ఉంటే ఏ స్క్రిప్ట్లో అయినా మనం ఎంతవరకు తీసుకోవాలో అవకాశం కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. ఒక 5 to 10% మనం మామూలుగా అమ్మిన దానికంటే మనం అనుకున్న టార్గెట్ వచ్చింది, 30% అనుకుంటే వచ్చింది, అప్పుడు అమ్మాలా లేదా అనేది ఈ లెవెల్స్ మనకు సపోర్ట్ తీసుకుంటే ఇంకొంచెం ఒక 5% ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనకి హ్యాపీ కదండి. అట్లా చూసుకోవాలి ఎవరైనా సరే. మీరు ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ అన్నారు, అంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఉంది లంసమ్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ మినిమం 5 years ఉండాలి, లంసమ్ అయినప్పుడు మినిమం 5 years ఉండాలి మనకి రిటర్న్స్ రావాలంటే. 1 year 2 yearsలో పెట్టి మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ పెట్టిన వాళ్ళందరూ మైనస్లోనే ఉంటారు కదా, తగ్గే ఉంటాయి అనేవి, తగ్గే ఉంటాయి. మినిమం 5 years టైం ఇవ్వాలి. అట్లా మీకు డైవర్సిఫైడ్ చేయాలి, అంటే విత్ ఎ స్మాల్ అమౌంట్ ఓవర్ ఎ పీరియడ్ ఎసెట్ క్లాస్ ఫామ్ చేయాలి, ప్లస్ మీ ఫైనాన్షియల్ అసెట్స్ మార్కెట్ నుంచి ఫామ్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ తాతల తరం కానీ మీరు సంపాదించిన అసెట్స్ కానీ మన లిక్విడేషన్ చేయకుండా మార్కెట్ నుంచి మన అవసరార్థం గోల్ టార్గెట్ ప్రకారం అప్పటికి మనకి ఎంత కావాలో ఒక 10-20 సంవత్సరాలు ₹1 కోటి కావాలి, ఈ రోజు నుంచి ఎస్ఐపి ద్వారా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేస్తాం. ఇది 1 to 1 ఉంటుందండి. ఒకరికి ఫిక్స్ అయింది ఇంకోరికి ఫిక్స్ కాదు, ఎందుకంటే మీ టేస్ట్ వేరు వేరే వాళ్ళ టేస్ట్ వేరు. సో దాని ప్రకారంగా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఎలా చెప్తారో ఎనలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ పూర్తి వివరాలు ఇస్తే ఏది సూట్ అవుతుందో చూసి దాని ప్రకారంగా మేము ప్లాన్ చేస్తాం. రైట్ సార్, రైట్, డీటెయిల్డ్ అప్డేట్ సార్, థ్యాంక్ యూ. సో సార్ మరో కాల్ నుండి నానిబాబు గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నానిబాబు గారు. సార్ నమస్తే అండి. ఎస్ సార్ చెప్పండి. సార్ కూడా నమస్కారం. నమస్తే సార్. సార్ నేను సౌత్ ఇండియా బ్యాంక్ 28% ప్రాఫిట్ లో ఉన్నానండి. మ్యాక్స్ హెల్త్ కేర్ 20%, 22% లాస్ లో ఉన్నాను సార్. మ్యాక్స్ హెల్త్ కేర్ యావరేజ్ చేయమంటారా, సౌత్ ఇండియా బ్యాంక్ ని బుక్ చేసుకోమంటారా? 1 second. 1004 ఉంది సార్, ఇవాళ 0.8% మైనస్లో ఉంది. ఇది అంటే కొంచెం బాగా పైనుంచి దాదాపుగా 1036 నుంచి 16th January అక్కడి నుంచి కొంచెం తగ్గింది సార్. అంటే వీక్ ఏం కనపట్లేదు, డౌన్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. మళ్ళీ హెల్త్ కేర్ సెక్టర్ మంచిదే, మీరు ఇమీడియట్గా మనకు ఏదైనా అవసరం ఉంది అనుకున్నప్పుడు అమ్మేసేయండి, లేదా ప్రస్తుతం అయితే అంత భయమే లేదు. మళ్ళీ మీకు మూవ్మెంట్ రావాలంటే 1050 దాటినప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మెయిన్ అది చూసుకోవాలి. లాంగ్ టర్మ్ మంచిదే, స్క్రిప్ట్ మంచిదే, హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ హైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ పెట్టుకుంటే మీకు 1250 దాకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్ అన్నారు 44 ఉందండి, 1.4% డౌన్ ఉంది. ఇది అప్ ట్రెండ్లోనే ఉంది, ఇంకా అప్పర్ సైడే, అంటే 50 days డిఎంఏ పైనే ఉంది. మీకు 46-47 క్రాస్ అయితే 50 దాకా రావచ్చు. ట్రెండ్ పాజిటివే ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంకులు చెప్పాను నేను 63,000 దాకా రావచ్చు అనేది. అప్పుడు బ్యాంకులన్నీ కొంచెం పెరిగే ఛాన్సులే ఉంటాయి. కాబట్టి బ్యాంకుల్లో ఫస్ట్ ఎవర్ గ్రీన్ ఇప్పుడు బాగా మూమెంట్ రిజల్ట్స్ ఇచ్చేయి ప్రాఫిట్స్ ఇచ్చేది ఫస్ట్ ఏది కనపడుతుందంటే బ్యాంకులేనండి ప్రస్తుతానికి. సో డెఫినెట్గా కొంచెం వెయిట్ చేయొచ్చు సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, సాయి శంకర్ గారు. నమస్కారం అండి సాయి శంకర్ గారు. నమస్కారం సార్. ప్రభు గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. చాలా థ్యాంక్స్ అండి, మీ సజెషన్స్ అన్ని ఫాలో అయ్యాను సిల్వర్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు 3 lakhs బేస్ తీసుకుంటుందండి మళ్ళీ సిల్వర్ అంటే ఇప్పుడు మనకి ట్రేడ్ డీల్ ఒకటి పెండింగ్ ఉందండి. నిన్న కూడా ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలైనవి, మధ్యలో ఆపేశారు. వేరే కంట్రీస్తో ఇబ్బంది వచ్చినప్పుడు మనతో ట్రేడ్ టాక్స్ పాజిటివ్గా ఉన్నట్టు మాట్లాడతారు, మళ్ళీ వేరే కంట్రీస్తో పాజిటివ్ ఉన్నప్పుడు మనల్ని టైట్ చేస్తుంటాడు ఆయన. సో ఈ నిన్న ట్రేడ్ టాక్స్ స్టార్ట్ అయినాయి. సో ఎంతవరకు ఎప్పుడైనా రావచ్చు న్యూస్ ఒకటి. తర్వాత బడ్జెట్ మనకి ప్లస్ యూరోపియన్ కంట్రీస్ మీద వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు మనకల్లే వచ్చారు. ఇది మంచి తరుణం మన కోసమే. ఒక రకంగా మన అమృత్ కాల్, మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు అమృత్ కాల్ స్టార్ట్ అయినట్లు లెక్క. నెక్స్ట్ 25 years అంటే ఇప్పుడు కరెక్ట్ స్టెప్ వేయాలి. ఎక్కడ రాంగ్ వేసినా మళ్ళీ మనం జారిపోతాం, పాము పొట్టంలో జారినట్టు. సో డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళే మనకి ప్రైమ్ మినిస్టర్, ఇలాంటి వాళ్ళు ఉంటే బెస్ట్ డెఫినెట్గా. ఎందుకంటే నేను పార్టీ పరంగా చెప్పట్లేదు, ఒక ఇన్వెస్టర్ తరపున. మనకి ఇన్వెస్టర్కి ఇప్పుడు చూడండి అన్ని పారామీటర్స్ బాగున్నాయి, మార్కెట్ పెరగట్లా. ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది మార్కెట్. సో లాస్ట్ 1 year అందరు లాస్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎన్ని డ్యాన్సులు చూడాలి, ట్రంప్ డ్యాన్సులు ఎంతవరకు చూడాలి? సో అది
వాళ్ళకి ఉత్తేజం రావట్లేదు, రివోల్ట్నెస్ రావట్లేదు యుఎస్లో. మరి అది ఎంతవరకు అనేది ఎప్పటిదాకా మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ 2026 నవంబర్ వరకు ఉన్నాయి. అది అప్పటిదాకా మరి అప్పటిదాకా వీ హావ్ టు వెయిట్ అండ్ సీనా, లేకపోతే మధ్యలో ఏదైనా పాజిటివ్ న్యూస్ ఇస్తారా? వరల్డ్ మొత్తం వాళ్ళకు కూడా కాదు. అవును. సో వాళ్ళ మార్కెట్ బాగానే ఉంది, మనం ఇబ్బంది పడుతున్నాం ఒక రకం చూస్తే. మన Yes, ఇన్వెస్టర్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. యుఎస్ మార్కెట్స్ అన్ని దాదాపుగా 45 టైమ్స్, S&P డౌ జోన్స్ 38 టైమ్స్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై. అవును అవును. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ 33 లక్షల దగ్గర మనం ఏమైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏంటి పొజిషన్ ఏంటి అసలు? సిల్వర్ చూసుకుంటే Yes, sir. ఎందుకంటే ఈ ఇష్యూని బట్టి ఉంటుందండి. ఈ ఇష్యూస్ గనక కొంచెం 10% అన్నారు 8 కంట్రీస్ మీద, మిగతా వాళ్ళు మీరు మళ్ళీ గ్రీన్లాండ్ కి సపోర్ట్ చేస్తే దాని మీద ఎక్స్ట్రా 25% అంటున్నాడు ఆయన. ఓకే. సో ఇది గనక కంటిన్యూ అవుతే ఈక్విటీ ఇబ్బంది పడే ఛాన్స్ లో ఉంటాయి. సో అప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనం అనుకున్నట్టు నిన్న నేను 2.5 వచ్చినప్పుడు నెక్స్ట్ 3 lakhs వస్తుందని చెప్పాను. అవును. నిన్న ఎక్స్చేంజ్ లో 3 lakhs టచ్ అయిందండి. నెక్స్ట్ మన టార్గెట్ 3.5 పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడో చాట ఇది గనక పాజిటివ్ వస్తే కొంచెం వన్ స్టెప్ బ్యాక్వర్డ్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ స్థూలంగా అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ డౌట్ లేదండి, ఎందుకంటే ఇది కొంచెం యాడ్ ఆన్ ఫైర్, ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు ఈ ఇష్యూ కొంచెం యాడ్ అయింది. కానీ జనరల్ గా కన్స్ట్రక్టివ్ మోడ్ లోనే ఉంది. ఏది సిల్వర్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ 3.5 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు అని అడగద్దు, బట్ ఇట్ విల్ గో దేర్. బట్ చూసుకుని చేయాలి, చూసుకొని చేయాలి. ఎందుకంటే ఒకవేళ మనం కొన్న యావరేజ్ చేసుకునే కెపాసిటీ కొంచెం క్యాష్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఓకే. సో సార్ అది సూచన, మరి వెండి మీద చాలా విలువైన సూచన చేశారు. దాని ప్రకారం మదుపరులు దాన్ని ఫాలో కావాలని నేను తప్పనిసరిగా ఫాలో అవుతాను ఆశిస్తూ. సార్ మరో కాల్ రండి. బీ అలర్ట్ అండి, ఎందుకంటే కొంచెం ఏదైనా మార్కెట్ స్ట్రాటజీలో తేడా వస్తే పారాబోలిక్ పాత్ వస్తుంది అనుకున్నాం. ప్రస్తుతం అయితే కనపడట్లేదు. బట్ బీ రెడీ ఫర్ ఎనీథింగ్, అప్ కానీ డౌన్ కానీ. సో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్. అందుకనే మన ప్రోగ్రామ్ కూడా మండే టు ఫ్రైడే తప్పనిసరిగా చూడండి. తప్పనిసరిగా మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర. ఓకే సార్, రైట్. మరో కాల్ అండి. భాస్కర్ గారు వరంగల్ నుండి. గుడ్ మార్నింగ్ సార్ భాస్కర్ గారు. భాస్కర్ గారు గుడ్ మార్నింగ్. కట్ అయినట్టు. నమస్కారం, చెప్పండి. మీకు మీ ప్రభు గారికి శుభోదయం. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక 3 స్టాక్స్ అండి, ఒక 1 year కోసం కొనుక్కోవచ్చా 20% ప్రాఫిట్ కోసం? ఒకటి నెట్వర్క్ టెక్నాలజీ, సెకండ్ రిలయన్స్, థర్డ్ ఫోర్టీస్ హెల్త్కేర్. ఈ 3 ఒక 1 year కోసం కొనుక్కోవచ్చా? ఏమంటారు? బేషుగ్గా కొనుక్కోవచ్చండి. 3 మంచి కంపెనీలు మీరు సెలెక్ట్ చేసి అన్ని బీట్ కొంచెం తగ్గి ఉన్నాయి. రిలయన్స్ కూడా ఈ మధ్య తగ్గింది. నెక్స్ట్ టార్గెట్ కూడా 1650, 1700 వరకు రావచ్చు. ఏది రిలయన్స్ కూడా. ఈ 3 కూడా మీరు హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. మిడ్కి ఎస్ ఈ 3 కొనొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్క నిమిషం, నెట్వర్క్ టెక్నాలజీస్ 3288, 3.4% ఉంది. బ్రేక్అవుట్ అయింది సార్, తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటండి, రిలయన్స్ ఒకటి బయింగ్ జోన్లోనే ఉంది. 1650 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. అది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంకోటి ఏంటి సార్? సార్ ఇంకొకటి ఏంటండి? ఫోర్టీస్ కూడా హెల్త్ కేర్, అంటే హెల్త్ కేర్ సెక్టర్ 878 ఉంది, 1.52%. ఇది 905 క్రాస్ అయినప్పుడు కొనండి సార్. ఎందుకంటే రీసెంట్ కూడా 910, 912 దాకా వచ్చి మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది. కాబట్టి వీక్ అయితే లేదు. లో తీసుకుంటే మీకు ఎక్కడ 856 అంతవరకు వచ్చే ఛాన్స్ లేదు. 905 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా కొట్టేశారు. మిడ్ మీద స్మాల్ క్యాప్ అయితే విపరీతంగా కొట్టేశారు. సో నెక్స్ట్ ఏదన్నా ఇవన్నీ మారితే బడ్జెట్లో మంచి బూస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని ప్రీ బడ్జెట్ ర్యాలీ కూడా ఒక రకంగా రావట్లేదేమో అనిపిస్తుంది, డౌట్ వస్తుంది. ఇంకా మనకి టైం ఉంది. సో బడ్జెట్ ర్యాలీ వస్తుందా, ప్రీ బడ్జెట్ ర్యాలీ అని. ర్యాలీ వచ్చింది అనుకోండి, ట్యాక్స్ హోప్స్ ఏమైనా రాకపోవచ్చు. నేను అనుకోవటం కొంచెం తగ్గుంటేనే బెస్ట్. ఈ 15 రోజులు కూడా ఫిబ్రవరి 1 దాకా మార్కెట్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉంటే బెస్ట్. అక్కడి నుంచి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి ఏదో ఒక బూస్ట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెయిట్ అండ్ వాచ్. బడ్జెట్ లో మటుకు ఈసారి కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు. పోస్ట్ బడ్జెట్ మార్కెట్ పెరగచ్చు అనుకుంటున్నాం. అది కూడా FIIs జనవరి నుంచి అలాట్మెంట్ చేసుకుంటారు. బడ్జెట్ ఉంది చూస్తారు కాబట్టి 1 month గ్యాప్ ఇచ్చి ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరిగే ఛాన్సులు ఉన్నాయండి. ఇవన్నీ కనుక మారితే, ఈయన డాన్సులు మటుకు కొత్తవి వస్తే మటుకు మళ్ళీ చెప్పలేము. కొన్ని కన్సాలిడేషన్ లో ఉంటుంది, అది మనం చూసుకోవాలి. సో సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి. వెంకటేష్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి. నమస్తే. నమస్తే సార్.
సార్ కోల్ ఇండియా సార్ ఉన్నాయండి, ఏ రేట్లు అమ్మాలి? ఎక్కడ కొన్నారు? ఉన్నాయి, ఏ రేట్లు అమ్మాలి? ఎక్కడ కొన్నారు? కోల్ ఇండియా ఎక్కడ కొన్నారు? 400 కొన్నాం సార్. 400లో Next stock అండి? కోల్ ఇండియా రేంజ్లో ఉన్నాం. ఏంటి మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఏంజిల్ 1. ఏంజల్ 1 ఓకే. కోల్ ఇండియా 425 ఉంది సార్, ఇప్పుడు 1% డౌన్లో ఉంది. పర్లేదండి, కింద నుంచి బాగా పెరిగింది, 430, 32 దాకా వచ్చింది. మీకు ఏదన్నా 423 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ దాకా రావచ్చు? 410, 412 దాకా రావచ్చు. అంటే పెద్ద వీక్ ఏం లేదు. మళ్ళీ మీకు తీసుకోవాలంటే 432 హై మళ్ళీ క్రాస్ అయినప్పుడు మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయండి. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ కనుక కింద లెవెల్ కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి, అప్పటికే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. తర్వాత 40s తర్వాత ఏంటి సార్? కోల్ ఇండియా. కోల్ ఇండియా వచ్చేసి అది 425 అనుకున్నాను కదా. ఏంజిల్ 1 వచ్చేసి 2647 అండి, 1.7%. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది సార్. 2900 దాకా రావచ్చు. మీరు ఆల్రెడీ ఉంటే మటుకు అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. లేదు తక్కువ ప్రాఫిట్ చాలు అనుకున్నప్పుడు 2900 ఇక్కడ ఎంటర్ అయ్యి అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు, పర్లేదు. ట్రెండింగ్ పాజిటివే ఉంది. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ కిషన్ గారు ముంబై నుండి. గుడ్ మార్నింగ్ కిషన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. హెచ్టిపిసి స్టాక్ గురించి కనుక్కుందాం చేశాను. హోల్డ్ చేయాలా? ఏది సార్? ఎస్ఈబిసి లిమిటెడ్ అంటే మెజారిటీ ఓన్ బై మార్క్ ఏబి. ఒక్క నిమిషం అండి. ఈపీసీ కాంట్రాక్ట్, ఓకే, మంచిగా 8 రూపీస్ సార్. కన్సిస్టెంట్గా డౌన్ సైడ్ ఉంది, వీకే ఉంది. నేనైతే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను సార్ ప్రజెంట్ అయితే. దయచేసి కొంచెం దీన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వాటిల్లో ఒక 100లో 4-5 వస్తాయి, బట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం. ఆ టైం అక్కడ పెట్టేదానికంటే మీకు బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కానీ బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ ఇట్లాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటే మీకు తొందరగా పాజిటివ్ కనపడుతుంది, హుషారు వస్తుంది, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ భరోసా వస్తుంది. సో అట్లా బ్రేక్అవుట్ స్టాక్స్, పడి లేచే స్టాక్స్ ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్ ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటాయి. సో న్యూస్ ఉండి, నెగిటివ్ న్యూస్ ఉండి, కంపెనీలో న్యూస్ ఏం లేకుండా జియోపొలిటికల్ టెన్షన్ ప్రకారం ఆ వేలో కొట్టుకు కిందకు వచ్చే కొన్ని స్టాక్లు ఉంటాయి. అట్లాంటివి కానీ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం రిజల్ట్స్ కానీ ఏదైనా చిన్న పాజిటివ్ వచ్చినా యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి, ఇవి బాగుంటుంది. ఫండమెంటల్ మెయిన్. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ అండి, నాని గారు భీమవరం నుండి. నమస్కారం అండి. నమస్కారం సార్. దివీస్ ల్యాబ్ గురించి చెప్పండి సార్, బాగా తగ్గిపోతుంది కదా. దివీస్ ల్యాబ్స్ అసలు నో డౌట్. ఎందుకంటే మీరు ఒకటి వినాలి, మీరు ఆ మీటింగ్లు వెళ్ళారో లేదు, ఏజిఎం వాటి మీటింగ్కి వెళ్తే మురళి గారు ఒకటే చెప్తారు, ఇది ఒక 1000 షేర్లు మీరు పెట్టుకోండి. షేర్ హోల్డర్కి చెప్తారు ఆయన, 1000 షేర్లు పెట్టుకోండి, పెళ్లి చేసే రేట్లు వస్తాయంటారు. ఆ వాల్యూమ్ వర్త్ అంత పెరుగుద్దని ఆయన ఊత పదం అది. అందరికీ ఎంప్లాయీస్కి వాళ్ళకి కూడా ఈసాప్స్ కూడా అమ్మకుండా ఎక్కువ చేసుకోండి 1000 షేర్స్ అనేది. ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ లేదండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఎందుకంటే గ్రోత్ చిన్నగా ఉన్నా మనకు వచ్చే డివిడెండ్ కూడా బాగా డైవర్సిఫైట్ చేయరు. ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి, సిసిఎల్ లిమిటెడ్, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ కానీ, దివీస్ ల్యాబ్ కానీ, నెక్స్ట్ లారస్ ల్యాబ్స్ కానీ, ఫ్యాంటాస్టిక్ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళ బ్రాడర్ మైండ్ ఉంటుంది, మేమేదో సంపాదించుకొని కంపెనీ నుంచి స్క్వీజ్ చేద్దామని ఉద్దేశం ఉండదు. ఇన్వెస్టర్స్కి, షేర్ హోల్డర్స్కి డివిడెండ్ కరెక్ట్ డివైడ్ చేస్తారు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అలాంటి కంపెనీలో మనం ఉంటే మనకు కూడా గ్రోత్ మంచిగా వస్తుంది, డివిడెండ్ పరంగా, గ్రోత్ పరంగా. ఎస్ సార్, తప్పనిసరిగా. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నవ్య మేడం హైదరాబాద్ అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎస్ మేడం. టీసీబీఎల్ ప్రభు గారు మాట్లాడతానండి. టీసీబీఎల్ అంటే భద్రాచలం పేపర్ బోర్డ్స్, అదేగా మేడం? మేడం సార్ కాల్ కట్ అయినట్టుంది. టీసీబీఎల్లో సార్, టీసీబీఎల్ లేదా భద్రాచలం పేపర్ బోర్డు, కానీ అది వేరే ఉంటుంది కదా రేట్ టీసీపీఎల్ రావట్లేదండి సార్. టీసీపీఎల్ అట సార్, టీసీపీఎల్.
TCPL ఎంట్రీ package. లెవెల్ లేదా Package. హోల్డ్ చేస్తే ఎట్లా రెండు చెప్పేసాను 2684.3% ప్లస్ ఉంది. ఇది డౌన్ అవుతుంది మేడం, కొంచెం డౌన్ అవుతుంది. మీకు ఏదైనా 2750 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు ఎంటర్ అవ్వండి. ఏది ఫ్రెష్ బయింగ్ అయితే. ప్రెసెంట్ అయితే కొంచెం డౌన్ ఉంది. అంతకుముందు రీసెంట్ లో కంటే కొంచెం ఇదే రీసెంట్ లో అనుకోవచ్చు ఒక రకంగా. 1.5 year నుంచి ఇప్పుడే కొంచెం తగ్గింది. రిజల్ట్స్ పరంగా చూద్దాం ఒక్క నిమిషం. మీకు 438 పర్లేదండి. జూన్ క్వార్టర్ మీద సెప్టెంబర్ క్వార్టర్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుండొచ్చు. Q3 కూడా ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్లో ఒక రకంగా బాగానే ఉన్నాయి అనిపిస్తోంది, నెగిటివ్ ఏం లేదు. సో డెఫినెట్గా రిలయన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తోంది. సో వచ్చిన రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి Q3 ఎక్స్పెక్టేషన్ పాజిటివ్గానే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ క్వార్టర్ చూస్తే మీకు కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. నవ్య మేడం అదండి సూచన. సో సార్ సపోజ్ మీకు కాల్ కట్ అయ్యింది ఏంటంటే ఆల్రెడీ అంటే మాకు యూట్యూబ్లో 1 గంట తర్వాత ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది బిజినెస్ ప్రైమ్ టైం కింద. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే మీకు కూడా సూచన అవుతారు, మీరు వినొచ్చు. సో అందరికి కూడా ఇది సూచన, తప్పనిసరిగా అది యూట్యూబ్లో కూడా రోజు ఫాలో అవుతుండండి, ఈ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. సో బట్ లైవ్ కదండి. సో మరో కాల్ అండి, నరేష్ అండి హైదరాబాద్ నుండి. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నరేష్ గారు గుడ్ మార్నింగ్. టీవీ మ్యూట్ చేయాలి. అవును సార్, ముందు చేశాను. నమస్తే. థ్యాంక్ యూ. గుడ్. ఎస్ సార్, అడగండి. నమస్తే సార్. సార్ 2 స్టాక్స్ అండి. ఒకటి కెనరా బ్యాంకు 99 రూపీస్ లో ఉన్నాయి సార్, 300 షేర్స్. ఏదండి? ఇంకా కెనరా బ్యాంక్. ఓకే 99 రూపీస్ లో ఉన్నాయి సార్, ఒక 400 షేర్స్. ఇంకా లాంగ్ లో ఉంచుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? నంబర్ 1. ఇంకొకటి స్టాక్ NCC ఉన్నా సార్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, అది 230 లో ఉన్నాయి సార్, అదొక 350 షేర్స్. మరి అది ఇంకా హోల్డ్ చేయొచ్చా, మరి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా, లేకుంటే అమ్మేయచ్చా? ఏదో ఒకటి చెప్పండి సార్. ఈ 2 స్టాక్స్ ప్రాబ్లం అవుతుంది సార్. ఓకే, కెనరా బ్యాంకులు మనం అనుకున్నాం రెగ్యులర్గా ఎక్కువ సార్లు అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఇంకా పాజిటివ్ ఉంది. ఫస్ట్ సెక్టర్ ఏదో బులిష్ ఉందంటే బ్యాంకింగ్ కనపడుతుంది. ఇప్పుడు HDFCని ICICI కొంచెం రీజిక్లో ఉన్నాయి కాబట్టి కొంచెం డౌన్ సైడ్ ఉన్నాయి, కానీ నిన్న HDFC, ICICI, రిలయన్సే మార్కెట్ పడేసినాయి నిన్న. ఆ 30% మూడు తీసుకుంటే దాని అనుగుణంగానే ఎక్కువ పడింది. సో అట్లా మీకు బ్యాంక్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. 63,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అక్కడ దాకా వచ్చే అవకాశాలు, ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఛాన్సెస్ ఆర్ దేర్. సో మనం అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. అంటే ఈ స్క్రిప్ట్స్ అన్ని కూడా బ్యాంక్ స్టాక్స్ అన్ని కొంచెం పెరిగే ఛాన్సెలే ఉంటాయి. మీకు ఇది 156 ఉందండి. ఇది 156 అంటే 151 కట్ అయ్యేటప్పుడు ఒకవేళ కట్ అవుతుంటే అక్కడ ఎగ్జిట్ అయిపోండి. అప్పుడు స్టాప్ లాస్ అనుకోండి, ఏదో ఒక స్టాప్ లాస్, మీకు నచ్చిన స్టాప్ లాస్. నేను అనుకోవటం 151 అనుకోండి. 150 కట్ అవుతే ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ అది కట్ అయ్యి మళ్ళీ ఒక్కోసారి మనల్ని డ్రామటిక్గా ప్లే చేస్తుంది. ఒక్కోసారి అక్కడి నుంచి వచ్చి యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది కనుక తిరిగింది మన మనసు తెలుస్తుంది, ఏమంటే మళ్ళీ బై చేసుకోవచ్చు, ఏం పర్లేదు. కాకపోతే ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు, కొంచెం వెయిట్ చేయొచ్చు. NCC అయితే కొంచెం వీక్గానే ఉంది సార్, ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. లాస్ట్లో బాగా ఎక్కువ లాస్ ఉంది. నేను లాస్ట్లో అమ్మమని చెప్పలేను, బట్ ఏదైనా మీకు 160 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం, లాంగర్ టైం. రిజల్ట్స్ పరంగా కొంచెం జూన్ క్వార్టర్ మీద సెప్టెంబర్ క్వార్టర్ తగ్గింది, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా తగ్గినాయి. సో అది కొంచెం టైం పట్టింది సార్. ఇది నెక్స్ట్ 3 quarters చూడాలి NCCకి, అప్పుడు కానీ కొంచెం మూమెంట్ రాదు. ఈ క్వార్టర్ చూడండి, ఒక డైరెక్షన్ తెలుస్తుంది మీకు. రైట్ సార్, నరేష్ గారు అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, వెంకటేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అండి వెంకటేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్. హలో. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్? సార్ చెప్పండి. మాస్టిప్. ఓకే ఫైనాన్స్ అండి. ఓకే, లాస్ట్ లో ఉన్నాయండి, యావరేజ్ చేయొచ్చు సార్. మాస్టిప్ టెక్నాలజీస్ 1.69 మైనస్లో ఉంది. ఇది కొంచెం డౌనే ఉందండి, ఇంకా కొంచెం డౌన్ అవుతుంది. యావరేజ్ చేయడానికి కూడా ఆగండి. రీసెంట్ లో చూసుకుంటే 156, 165 ఒకటి, తర్వాత 156, అంటే 150 to 160 దాకా మధ్యలో అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నాయి, అక్కడ దాకా రావచ్చు. ట్రెండింగ్ డౌన్ ఉంది, యావరేజ్ చేయడానికి కూడా ఆగండి. తర్వాత బజాజ్ ఫైనాన్స్ అన్నారు కదా, బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి ఒక్క నిమిషం. బజాజ్ ఫైనాన్స్ 9,945 అండి, 2.7% డౌన్లో ఉంది. ఇది కూడా యావరేజ్ కొంచెం ఆగండి, ఇది కూడా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. ఎక్కడ వరకు చూడొచ్చు? ఛాన్సెస్ 850 దాకా ఉంది, 850 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదైనా కొత్త న్యూస్ ఏదైనా వచ్చినా కొంచెం మళ్ళీ కొంచెం నెగిటివ్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. 850 వరకు చూడొచ్చండి. యావరేజ్ రెండింటికి కూడా ఆగండి, అప్పుడే వద్దు.
రైట్ సార్. సార్ సమయభావం ఉంది, ఒక 10 సెకండ్స్లో సార్ ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతాం 10 సెకండ్స్లో చెప్పండి. కన్సాలిడేషన్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్, కానీ ఎందుకంటే షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ ఏదైనా వస్తుందా. వోలటాలిటీ ఇండెక్స్ చూడండి 9.5% నుంచి 12% వచ్చింది, అంటే 35% పెరిగింది. సో షార్ట్ కవరింగ్ అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య స్టాక్స్ కాదు కానీ వోలటాలిటీ ఇండెక్స్ బాగా రిటర్న్స్ ఇచ్చినాయి 35%. సో దాని అనుగుణంగా షార్ట్ కవరింగ్ ఇవాళ వచ్చే అవకాశాలు కొంచెం అనిపిస్తోంది. బట్ ట్రెండింగ్ మటుకు పాజిటివ్ ఉంది. ఎప్పుడైతే 25,900 అబౌవ్ ఉందో మార్కెట్ అప్పుడు బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. ఇప్పుడు బేరిష్ జోన్ లోనే ఉన్నాం మనం. ఓకే. సో రైట్, ఉంటే ఉండొచ్చు, జాగ్రత్తగా చూసుకుని చేయాలి అంతే. రైట్ సార్. సో థ్యాంక్ యూ ప్రభా గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.